ఆద్యని పెళ్లి కూతురుగా రెడీ చేసి ఆదిత్య పక్కనే కూర్చోబెడతారు బలవంతంగా. ఇక ఆద్య ఏడుస్తూ ఉండగా ఆదిత్య ఇలా అడుగుతాడు, ఏంటి ఆద్య ఏడుస్తున్నావు, నువ్వు నన్ను పెళ్లి చేసుకోబోతున్నందుక అని అడగడంతో ఆద్య లేదు ఆదిత్య అని అనడంతో దేనికి మరి అలా ఏడుస్తున్నావు అని ఆదిత్య అడుగుతుంటే ఇక ఆద్య ఏడుస్తూనే మా నాన్నని చంపిన వాళ్ళు నాకు గుర్తుకు వచ్చారు అని చెప్పడంతో పక్కనే ఉన్న ఆదిత్య ఫుల్ షాక్ అవుతూ ఉంటాడు. ఆ శ్రీను మా నాన్నని నా కళ్ళ ఎదురుగానే చంపేశాడు. నేను ఆ శ్రీను ఎదురుగానే మరొకరిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. తన కళ్ళు ఎదురుగానే నేను పెళ్లి చేసుకుందామని అనుకున్నాను. జీవితాంతం కోలుకోలేని దెబ్బ శ్రీనుకి తగిలేలా చేద్దామనుకున్నాను. ఆదిత్య ఏమనుకోపోతే నువ్వు నా ఈ ఒక్క కోరికను తీరుస్తావా అని చెప్పడంతో ఇక వెంటనే ఆదిత్య నాన్న వెంటనే మన వాళ్ళందరినీ పంపించి ముందు ఆ శ్రీనుని ఇక్కడికి వచ్చేలాగా చెయ్యి నాన్న అని చెప్పడంతో ఇక ఆదిత్య వాళ్ళ నాన్న సరే అని తల ఒప్పడంతో ప్రభాస్ వెంటనే రౌడీలకి ఫోన్ చేసి ఇక వేరే రౌడీకి చెప్తారు, అర్జెంటుగా ఆ శ్రీను గాడిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చేయండిరా అని చెప్పడంతో వాష్రూమ్కి వెళ్ళి బయటకు వస్తున్న శ్రీనుని వేరే వాళ్ళు మొత్తం మందిచ్చి బలవంతంగా తీసుకువెళ్ళిపోతూ ఉంటారు. ఇక అది తెలుసుకున్న ఇంట్లో వాళ్ళందరూ ఇదేంటి శ్రీను ఎక్కడికి వెళ్ళాడు అని కంగారు పడుతూ ఉండగా వెంకట్రావు మాత్రం అదేంటి అబ్బాయి ఎలా మాయమైపోయాడు, పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా అన్నట్టుగా చెప్తూ ఉంటాడు. ఇక అందరూ వెంకట్రావు వైపు షాక్ అయ్యి చూస్తూ ఉంటారు.